అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? అవిక్షితుడు కరందముడు అనే రాజుకు వీర అనే భార్య యందు కలిగిన కొడుకు. అతను పుట్టినప్పుడు జ్యోతిష్కులు దుష్టగ్రహ వీక్షణం ఈ జాతకుడికి లేదు అన్నారు. ఆ కారణంగా అతనికి అవిక్షితుడు అన్న పేరు పెట్టడం జరిగింది. కరందముడి తండ్రి గొప్ప ప్రజాపీడకుడు కావడం చేత మంత్రులు ప్రజలు అతన్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టి కరందముడికి పట్టాభిషేకం చేశారు. తనకు తండ్రి గదే పడుతుందేమోనని కరందముడు మంత్రులకు ప్రజలకు అమితంగా ధనం ఇచ్చి బొక్కసం ఖాళీ చేసుకున్నాడు. అందుచేత చుట్టుపట్ల గల రాజులు అతని రాజధానిని ముట్టడించి అతన్ని అడవులకు తోలేశారు. కరందముడు సేనలను పోగు చేసి వచ్చి తిరిగి తన రాజ్యాన్ని గెలుచుకున్నాడు. అవిక్షితుడు గొప్ప ప్రతిభావంతుడు. వీర, గౌరి, సుభద్ర, లీలావతి, దారిక, మాల్యావతి, కుముద్వతి అనే కన్యలు వరుసగా స్వయంవరాలలో అతన్ని వరించి అతని భార్యలు అయ్యారు. ఇంతలో విశాల అనే రాకుమార్తె స్వయంవరం వచ్చింది. అవిక్షితుడు అక్కడికి కూడా హాజరయ్యాడు. అప్పటికే అతనంటే అసూయతో ఉన్న ఇతర రాజకుమారులు అతని మీద అధర్మయుద్ధం చేసి ఓడించారు. కానీ విశాల ఇతరులను వరించ నిరాకరించింది. స్వయంవరం నిలిచిపోయింది. ఈ లోపల కరందముడు తన కొడుకు ఓటమి గురించి తెలిసి సైన్యంతో వచ్చి అందరినీ ఓడించి అవిక్షితుణ్ణి బంధవిముక్తుణ్ణి చేశాడు. విశాల అతన్ని పెళ్లాడడానికి సిద్ధపడింది. అయితే ఆమె కళ్ళ ఎదుట ఓడిపోయిన కారణంగా అతను ఆమెను పెళ్లాడడానికి ఒప్పుకోలేదు. అవిక్షితుణ్ణి తండ్రి ఇంటికి తీసుకుపోయాడు. కానీ విశాలనే ప్రేమించి ఉన్న అవిక్షితుడు బ్రహ్మచర్యం అవలంబించాడు. అవతల విశాల ఎలాగైనా అవిక్షితుడే తనకు భర్త కావాలని తండ్రి అనుమతితో అరణ్యానికి పోయి తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది. అవిక్షితుణ్ణి ఎలాగైనా సంసారంలో దింపాలని అతని తల్లి అతనితో, నాయనా, నేను కిమిచ్చక వ్రతం పట్టాను, ఎవరు ఏది కోరినా నువ్వు ఇస్తూ ఉండాలి అన్నది. అవిక్షితుడు సరేనన్నాడు. తల్లి వ్రతం ప్రారంభించింది. కొడుకు అడిగిన వారికి అడిగినది ఇస్తున్నాడు. అవిక్షితుడి వద్దకు కరందముడు వచ్చి తనకు మనుమణ్ణి ఇవ్వమని కోరాడు. అడిగినది లేదనడానికి లేదు కనుక అవిక్షితుడు సంసార జీవితానికి సమ్మతించాడు. ఒకనాడు అతను వేటకుగాను అరణ్యానికి వెళ్ళాడు. ఇంతలో అవిక్షితుడి భార్యను రక్షించండి రక్షించండి అని ఆర్తనాదం వినిపించింది. అవిక్షితుడు తన చెవులను తానే నమ్మలేక ముందుకు పోయి ఒక రాక్షసుడికి చిక్కిన స్త్రీని చూసి రాక్షసుణ్ణి చంపి ఆమెను విడిపించాడు. రాక్షసుణ్ణి చంపినందుకు అతన్ని మెచ్చుకున్న దివ్య పురుషులు అతన్ని వరం కోరమన్నారు. నా తండ్రికి మనుమడు కావాలట, నాకు కొడుకు కావాలి అన్నాడు అవిక్షితుడు. ఇకనేం, ఈమెకే కను అన్నారు దివ్య పురుషులు. నేను విశాలను వరించాను, మరొక స్త్రీకి పిల్లలను కనటం నాకిష్టం లేదు అన్నాడు. విశాల అంటే ఈమె నీ భార్య కావడానికి తపస్సు చేసుకుంటున్నది అన్నారు దివ్య పురుషులు. విన్నారు కదా? రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.